హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక వీడియో స్టార్ట్ చేశానా, మా అమ్మాయి కూడా అటు ఇటు తిరగడం అయితే స్టార్ట్ చేసింది. ఓకే అండి, నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే కంటెంట్ బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక మా బాబునైతే మేము రేపటి నుంచి స్కూల్కి పంపిద్దామని రూమ్ అయితే సర్దుతున్నాను. స్కూల్ పంపించడానికి రూమ్ సర్దడానికి ఏంటి కనెక్షన్ అనుకుంటున్నారా? ఇక వాడి స్కూల్కి పోతే ఈ బొమ్మలు ఇవన్నీ అయితే తీయడు కదా, అందుకోసమని ఇక రూమ్ అయితే నీట్గా సర్దేసుకుంటే పని అయిపోతుంది అని చెప్పి నేనైతే ఈరోజు రూమ్ సర్దడం అయితే స్టార్ట్ చేశాను. మనం ఎంత సర్దితే ఏముంది చెప్పండి, ఏ రూమ్ ఎంత సర్దినా కూడా అది 2-3 రోజులే. 1 వీక్ అయిపోయేసరికి మళ్ళీ ఏదాతాదా ఎట్లా పడితే అట్లా వేస్తూ ఉంటారు. బొమ్మలన్నీ బుక్కులన్నీ సర్దలా తీసుకొస్తుంది అబ్బాయి. నేను రూమ్ సర్దుతుంటే మా వారికి హాలిడే అని చెప్పి తను కూడా వచ్చాడు రూమ్ సర్దడానికి, కొంచెం హెల్ప్ చేయడానికి. ఇక మా పాప పడుకుంటుందేమో రూమ్ సర్దుదామని మధ్యాహ్నం దాకా చూశాను, కానీ తనేమో పడుకోవడం లేదు. ఇక ఏదైతే అది అయిందిలే అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. ఇక వీడియో విషయానికి వస్తే, నేను పెట్టిన ప్రీ ప్రైమరీ స్కూల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే ఇంటర్వ్యూ గురించి అయితే చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అక్క మా డిస్టిక్లో ఇంకా నోటిఫికేషన్ పడలేదు, ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే ఎలా జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని వాళ్ళే కాల్ చేస్తారా అని చాలా క్వశ్చన్స్ వేశారు. నేను అన్నిటికీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్రీ ప్రైమరీ స్కూల్ నోటిఫికేషన్ అనేది మన తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో పడలేదండి. కొన్ని డిస్టిక్లో మాత్రమే ఈ నోటిఫికేషన్ పడింది. మీ డిస్టిక్లో నోటిఫికేషన్ పడిందా లేదా అని తెలియాలి అంటే మీకు దగ్గరలో ఉన్న అంగన్వాడీ టీచర్ దగ్గరికి కానీ లేదంటే ఎంఈఓ ఆఫీస్కి కానీ వెళ్ళి కనుక్కుంటేనే తెలుస్తుంది. వెబ్సైట్లో ఉండదా అక్క అంటే ఉంటుంది, కాకపోతే ఏ డిస్టిక్కి సంబంధించిన వెబ్సైట్లో ఆ డిస్టిక్కి నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ వెబ్సైట్లో వెతకండి, ఖచ్చితంగా పడితే మాత్రం నోటిఫికేషన్ కనిపిస్తుంది, లేదంటే లేదు. మాది ఖమ్మం డిస్టిక్ కాబట్టి మాకు అప్లికేషన్ తీసుకున్నారు, అలాగే వెరిఫికేషన్ అలాగే ఇంటర్వ్యూ కూడా జరిగిపోయింది. వాళ్ళే ఒక రోజు ముందు కాల్ చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది అలాగే ఇంటర్వ్యూ ఉంది అని కాల్ చేసి చెప్తే మేము నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే బాగానే జరిగింది. కాకపోతే ఇంటర్వ్యూ విషయానికి వచ్చాక కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ అని చెప్పారు. ఓకే, ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. అక్కడికి వచ్చాక హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని బీఈడి టీటీసీ ఉందా అంటే టీచింగ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి వేశారు. అంటే డిగ్రీ వాళ్ళకి నాలెడ్జ్ లేదనా, లేకపోతే వాళ్ళకి టీచింగ్ చెప్పడం రాదనా. అలాంటప్పుడు అప్లికేషన్ తీసుకుంటారు కదా ఆల్రెడీ జిరాక్స్లు, తీసుకున్న తర్వాత వాటిని ఫిల్టర్ చేసుకొని 1:10 1:5 అలా తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ జిరాక్స్లు పెడతారు. సో వాటిని అలా పిక్ చేసుకోవచ్చు కదా, అందరినీ పిలిచి. ఇప్పుడు కొన్ని ఊళ్ళో కొన్ని విలేజెస్లో అయితే 800 మెంబర్స్ అప్లై చేశారు, 800 మెంబర్స్ని ఇంటర్వ్యూకి పిలిచారు. అలా పిలవడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. గవర్నమెంట్ జాబ్ కావాలి అలా అని ఇంటర్వ్యూకి పిలిస్తే ఇబ్బంది పడ్డారు అని అనుకోకండి. ఎందుకంటే ఇది ఎగ్జామ్ బేస్ చేసుకొని ఉంటే ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో వాళ్ళనే తీసుకుంటారు. అంటే ఎగ్జామ్ అందరము రాస్తాము, సో ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉన్నది అక్కడ బయటపడుతుంది. కానీ ఇంటర్వ్యూ పిలిచారు, ఓకే, ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు అందరినీ టీచింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే బాగుండు, వాళ్ళకి తెలిసిన ఆన్సర్ చెప్తారు. ఆ ఆన్సర్ని బట్టి వీళ్ళకి టీచింగ్ యాప్టిట్యూడ్ ఉందా లేదా అని చెప్పి దాన్ని బేస్ చేసుకుంటే బాగుండు అనిపించింది. కానీ కొంతమందిని టీచింగ్ గురించి అడిగి కొంతమందిని అడగకపోతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము అనిపించింది. అలాగే మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను. ఏంటంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అందరూ ప్రీ ప్రైమరీ స్కూల్ నోటిఫికేషన్ అలాగే అంగన్వాడీ నోటిఫికేషన్ 2 ఒకటే అంటున్నారు. కాదండి, ప్రీ ప్రైమరీ స్కూల్ నోటిఫికేషన్ వేరు, అంగన్వాడీ నోటిఫికేషన్ వేరు, 2 వేరువేరుగా పడతాయి మనకి నోటిఫికేషన్ అనేవి. కానీ ప్రజెంట్గా అయితే అంగన్వాడీ నోటిఫికేషన్ 2 జిల్లాల్లో మాత్రమే రిలీజ్ అయింది. మీరు మీ డిస్టిక్లో అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే నేను స్క్రీన్ మీద ఒక వెబ్సైట్ అనేది పెడుతున్నాను, దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు మీకు మీ డిస్టిక్లో నోటిఫికేషన్ రిలీజ్ అయిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. అలాగే మనకి తెలంగాణలో కానీ ఏ స్టేట్లో అయినా కూడా ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ కూడా పడుతుంది. అది కూడా మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఫ్రీ జాబ్ అలర్ట్లో ఖచ్చితంగా అన్ని స్టేట్స్కి సంబంధించిన జాబ్స్ అనేవి అక్కడ మనకు కనిపిస్తాయి. సో మీరు ఫ్రీ జాబ్ అలర్ట్ అనేది మీరు ఫాలో అవుతూ ఉంటే ఏ స్టేట్లో ఎన్ని జాబ్స్ పడ్డాయి, ఏ డిస్టిక్కి ఎన్ని ఉన్నాయి అని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రీ జాబ్ అలర్ట్ నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, అది కూడా చూసుకోండి. ఇంకా మీకు నేను పెట్టిన వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే వెబ్సైట్ ఎలా చూసుకోవాలి అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, నేను దాని గురించి కూడా ఒక వీడియో అయితే నేను క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసి ఈ జాబ్ పడ్డాయి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే 1 ఇయర్ బ్యాక్ వీడియోస్ కూడా మనకు వస్తూ ఉంటాయి చూస్తూ ఉంటే. కానీ వాటిని చూసి మీరు జాబ్ పడింది అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ ఎవరైనా సోషల్ మీడియాలో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటారు, వాళ్ళ ఛానల్ ఒకటి ఫాలో అవ్వండి. వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అలాగే జాబ్స్ అప్లై చేసుకోండి. లేదు నేను వాళ్ళు ఎవరిని ఫాలో అవ్వను అనుకుంటే freejobalert.com ఒకటి సెర్చ్ చేయండి, మీకు క్లియర్గా కనిపిస్తాయి. నోటిఫికేషన్ చదువుకోండి, ఎలా అప్లై చేయాలి అనేది కావాలి అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి. కానీ ఒకసారి మన ఆన్లైన్లో జాబ్ అప్లై చేసుకున్నాము అంటే మిగతా ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే మనం అప్లై చేసుకునేటప్పుడు మనకి ఫోటో ఎలా సెట్ చేయాలి, ఇంత కేబీ ఉండాలి, సిగ్నేచర్ ఇంత కేబీ ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో అది కూడా మనం వెబ్సైట్లోనే మన ల్యాప్టాప్లోనే చెక్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ అలాంటి ఏమైనా నాకు ఫోటో సెట్ చేసుకోవడం రావట్లేదు అనుకుంటే నేను ఎలా సెట్ చేసుకోవాలో కూడా నేను వాటిలో చూపిస్తాను. మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ జాబ్ మీరే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కొన్ని ఫోన్లో చేసుకోవచ్చు, కొన్ని ల్యాప్టాప్లో చేసుకునేవి కూడా ఉంటాయి, ఫోన్ సపోర్ట్ చేయదు. సో వాటి గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర ల్యాప్టాప్ ఉంటే అప్లై చేసుకోవడం చాలా ఈజీ. ఎగ్జామ్స్కి మనం నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి అమౌంట్ పే చేసి మరీ మనం అప్లై చేసుకునే బదులు మన దగ్గర ల్యాప్టాప్ ఉంటే మనకు ఆల్రెడీ ఫోన్పే ఉంటుంది. సో మన దగ్గర ల్యాప్టాప్ ఉంటే మన జాబ్ మనమే అప్లై చేసుకోవచ్చు ఈజీగా. ఒకసారి అప్లై చేసుకున్నామంటే అలవాటు అవుతుంది, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక మా రూమ్ సర్దడం అయితే అయిపోయింది. ఆ చెత్త అంతా చూసేసరికి నాకైతే ఇల్లు ఖాళీ చేస్తున్నంత ఫీలింగ్ వచ్చింది. ఇది మా చిన్న వీడియో, నచ్చితే లైక్ చేయండి, అలాగే కంటెంట్ బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.